శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం న్యూమరాలజీ నేమాలజీలో భాగంగా ఎస్ అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వ్యక్తుల యొక్క జీవిత విశేషాలు, వాళ్ళ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు, అలాగే ఏ పరిహారాలను పాటిస్తే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు, అట్లాగే వాళ్ళ జీవితంలో ఏ ఏ సంఘటనల వలన ఎటువంటి మలుపులు తిరుగుతాయి వాళ్ళ జీవితాలు అనేటువంటి విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఇక్కడ ఎస్ అనే పేరుతో అనేక రకాల పేర్లు వస్తాయి. ఉదాహరణగా చెప్పాలంటే శ్రీనివాస్, సాంబశివ, సాయి కుమార్, స్రవంతి, సాధన, శశి, సుమిత్ర, సాయి, ఇలా ఎన్నో పేర్లు ఎస్ అనేటువంటి అక్షరంతో చాలా పేర్లు మొదలవటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ ఎస్ అనే పేర్లు కలిగినటువంటి అంటే ఎస్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరికీ కూడా కొన్ని కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఖచ్చితంగా ఒకే రీతిగా ఉంటాయి. అవేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదట మనం జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే ఈ ఎస్ అనేటువంటిది ఒక రెండు తలలు ఉన్నటువంటి సర్పంలాగా కనపడుతుంది. అంటే ఒక పాము ఆకారంలో కనపడుతుంది. అంటే ఇది పై భాగం అనుకుంటే ఇది కింద భాగం. అంటే రెండు రకాల ప్రవర్తనలు, రెండు వైపులా ప్రయాణం చేయటం, ఇట్లాంటి ద్వంద్వ ప్రవృత్తి వీళ్ళకి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దీన్ని బ్రీఫ్గా చెప్పాలంటే వీళ్ళ మనసుల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వీళ్ళ మనసుని అంచనా వేయటం, వీళ్ళ అంతర్గతమైనటువంటి మనోభావాలని తెలుసుకోవాలనుకోవటం ఎదుటి వాళ్ళకి చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఎవరి గురించైనా ప్రస్తావన వచ్చినప్పుడు, వేరే వాళ్ళ గురించి ప్రస్తావన వీళ్ళ దగ్గర వచ్చినప్పుడు అయితే వాళ్ళని పొగుడుతారు, లేకపోతే తిడతారు. అంతేగాని మధ్య మార్గంగా చూడటం అనేటువంటిది జరగదు. అట్లాగే వీళ్ళకి మరొక గొప్ప విశేషం ఏంటంటే ఎవరైనా సరే బాధల్లో, దుఃఖంలో ఉండేటట్లయితే వాళ్ళ దుఃఖం పోగొట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు, వాళ్ళ బాధల్ని తీర్చడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీళ్ళకి మానసికమైన బలం అనేటువంటిది, ఆత్మవిశ్వాసం అనేటువంటిది వీళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుంది. కాకపోతే వీళ్ళకున్నటువంటి ప్రజ్ఞ, బుద్ధి, విశేషం అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఇలా రెండు రకాలైన విరుద్ధమైనటువంటి భావాలు ఈ ఎస్ అనేటువంటి లెటర్తో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరికీ కూడా ఉంటాయి. అంటే చక్కటి సునిశ్చితమైన ప్రజ్ఞ, అంటే మంచి ఇంటెలిజెన్స్, తెలివితేటలు, బుద్ధిబలం ఉంటాయి. ఎట్ ది సేమ్ టైము ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది. మానసికమైనటువంటి శక్తి కూడా కాస్త తక్కువగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్ అనేటువంటి లెటర్తో మొదలయ్యేటువంటి వాళ్ళకి ఎప్పుడు మనసు గందరగోళానికి గురవుతూ ఉంటుంది. అంటే అనేక రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్, అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఒకేసారి వచ్చేటువంటి పరిస్థితి, అనేక రకాల ఆలోచనలు రావటం వలన ఏ ఆలోచన ఒక కొలిక్కి రాక కొద్దిపాటి కాలం వృధా అయిపోయేటువంటి పరిస్థితి కూడా వీళ్ళ జీవితాల్లో గోచరిస్తుంది. అంటే ఎక్కువగా టైం వేస్ట్ అవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళలో మరొక విచిత్రమైన విషయం కూడా ఉంటుంది. సడన్గా కోపం వస్తుంది, సడన్గా తగ్గిపోతుంది. అంటే వీళ్ళకి కోపం రావటం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా వీళ్ళ కోపం కూడా తగ్గిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా కోప్పడతారు, ఎక్కువగా ఆలోచిస్తారు, ఎక్కువగా మాట్లాడతారు. పెద్ద పెద్ద విషయాలని పట్టించుకోకుండా మనకెందుకులే అన్నట్టుగా ఉండేటువంటి ధోరణి కూడా వీళ్ళలో ఉంటుంది. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ముఖ్యంగా ఎస్ అనేటువంటి అక్షరంతో పేర్లు మొదలయ్యే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే జీవితంలో 2 లేదా 3 లేదా కొంచెం అంతకంటే ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అంటే ఎక్కువ అటెంప్ట్స్ చేస్తారు, ఎక్కువ వృత్తుల్ని చేపడతారు. ఆ వృత్తుల్లో వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వెళ్ళడం వలన కొద్దిగా కాలము, డబ్బు రెండు వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. అయితే వీళ్ళలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు తమని తాము సరిచేసుకోవటం, అంటే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోవటం, ఎదుటి వాళ్ళ తప్పుల్ని సరిచేయటం. ఈ రెండు విషయాల్లో ఎదుటి వాళ్ళ తప్పుల్ని సరిచేయాలి అనుకున్నప్పుడల్లా వీళ్ళకి ఖచ్చితంగా కాలం, డబ్బు, అంటే టైం వేస్ట్ అవుతుంది, డబ్బు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అలా కాకుండా వీళ్ళు చేయవలసినటువంటిది ఏంటంటే వాళ్ళని వాళ్ళు సరిచేసుకుని, అంటే వాళ్ళ యాటిట్యూడ్లో, వాళ్ళ ప్రవర్తనలో ఉన్నటువంటి విషయాలను వాళ్ళు సరిచేసుకునేటట్లయితే ఖచ్చితంగా కాలం కలిసి వస్తుంది. అలాగే డబ్బు కూడా తీవ్రంగా సంపాదించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి.
ఎందుకని వీళ్ళలో ఉన్నటువంటి ప్లస్ మైనస్ రెండు సైమల్టేనియస్గా చెప్పడం జరుగుతున్నది? కారణం ఏంటంటే వీళ్ళలో ఈ రెండు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎస్ అనేటువంటి పేరు కలిగిన వాళ్ళందరూ కూడా మీ ప్లస్ని డెవలప్ చేసుకుని మైనస్లను కనుక తగ్గించుకోగలిగితే జీవితంలో వాళ్ళ జాతక రీత్యా మంచి ఉచ్చమైనటువంటి స్థితికి, చక్కటి స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక ఈ లక్షణాలను గురించి మీకు తెలియచేయటం జరుగుతోంది. ఇక ఈ ఎస్ అనేటువంటి లెటర్ మీద శని రాహు గ్రహాల యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. శని కర్మకారకుడు, చక్కగా శ్రమ చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది. అలాగే రాహువు గొప్ప ఆకస్మికంగా ధనయోగాన్ని, ఆకస్మికంగా రాజయోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఎవరికి ఇస్తాడు ఎవరికివ్వరు అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో శని రాహువులు బలంగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి రాజయోగం ఉంటుంది. అలాగే ఏ పనైనా సరే సులువుగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, సునిశ్చితమైన ప్రజ్ఞ, తెలివితేటలు, బుద్ధి అన్నీ ఉంటాయి. ఎవరికైతే వాళ్ళు తక్కువ స్థాయిలో ఉంటారంటే శని రాహువులు దుష్ట స్థానాల్లో నీచ అస్తంగత పరాభూతులై ఉంటారో, అలాగే షష్టాష్టమ వ్యయభావాల్లో ఉంటారో వాళ్ళకి ఎక్కువ కాలం వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇకపోతే నేను ఇందాక చెప్పినట్లుగా ఎదుటి వాళ్ళని విమర్శించకుండా ఈ ఎస్ అనేటువంటి లెటర్తో పేర్లు మొదలయ్యేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకుని వాళ్ళ జీవితానికి మాత్రమే వాళ్ళు ఆలోచించుకోవటం కనుక మొదలు పెడితే ఖచ్చితంగా ఎదుగుతారు. పక్క వాళ్ళ గురించిన ఆలోచన, ఎదుటి వాళ్ళ గురించిన ఆలోచన, వాళ్ళు మన గురించి ఏమన్నా అనుకుంటారేమో, మనం ఫెయిల్ అయితే వాళ్ళు మనల్ని విమర్శిస్తారేమో అనేటువంటి ఆలోచనలన్నింటినీ అర్జెంటుగా కనుక వదిలేయగలిగితే చాలా త్వరగా ఎస్ అనేటువంటి అక్షరం పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వాళ్ళ పరిస్థితి రీత్యా, వాళ్ళ జాతక రీత్యా ఖచ్చితంగా ఎదగలుగుతారు. ఇంకా వీళ్ళకున్న మరొక ముఖ్యమైన మానసికమైన సమస్య ఏంటంటే వీళ్ళకి ఉండేటువంటి సాధారణంగా ప్రతి మనిషికి జీవితంలో కుటుంబపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, రుణపరమైన సమస్యలు, వృత్తి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, రాజకీయ సమస్యలు అనేకం ఉంటాయి. కానీ ఈ సమస్యల కంటే కూడా వీళ్ళు ఆ సమస్యల గురించి ఆలోచించటం కంటే కూడా ఆ సమస్యల గురించి బాధపడటంలో ఎక్కువ టైం వేస్ట్ చేయటం వలన వీళ్ళకి ఎక్కువగా ఆర్థికంగా నష్టాలు వస్తాయి. అలాగే ఎక్కువగా టైం కూడా వేస్ట్ అవుతుంది. కనుక ఏదైతే తప్పని చెప్తున్నామో దాన్ని కనుక మీరు కరెక్ట్ చేసుకోగలిగితే, అంటే ఆలోచించడం, బాధపడటం అనేటువంటి అంశాలని ఈ రోజు నుంచి కనుక మీరు తక్షణం వదిలివేయగలిగితే జీవితంలో ఖచ్చితంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఈ ఎస్ అనేటువంటి లెటర్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది. కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎస్ అనేటువంటి లెటరు శని రాహు గ్రహాల యొక్క మంచి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. శని రాహువులు మంచి రాజయోగాన్ని ఇవ్వగలిగిన గ్రహాలు, సర్పశక్తికి సంకేతం గనక చాలా తొందరగా వీళ్ళు జీవితంలో ఎదిగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే వీళ్ళలో ఉన్న మరొక ముఖ్యమైన మైనస్ ఏమిటంటే ఎక్కడైనా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, చుట్టుపక్కల అనుకూలమైన వాతావరణం గనక లేకపోతే వీళ్ళు భయపడిపోయి పక్కకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇస్తున్నటువంటి లెటర్తో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే మీ కుటుంబ వాతావరణం కానీ, మీ ఆఫీస్ వాతావరణం కానీ ఎప్పుడూ పాజిటివ్గా ఉండేటట్టుగా చూసుకోవటం అనేటువంటిది చెప్పదగిన అతి ముఖ్యమైన సూచన. ఎందుకు ఇన్నిసార్లు చెప్పామంటే మీ వాతావరణాన్ని మీరు పాజిటివ్గా ఉంచుకుని నెగిటివ్గా లేకుండా గనక చూసుకోగలిగితే మీరు సాధించిన అద్భుతాలు ఇంకే ఏ లెటర్తో మొదలయ్యేటువంటి వాళ్ళు కూడా సాధించలేరు. అన్ని గొప్ప విజయాలు చాలా త్వరగా సొంతమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది.